ప్రభుత్వానికి పెనుగాడి వేపగుంట రోడ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జీవీఎంసీ బిఎంఆర్టీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆ రోడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయా ప్రాంత ప్రజలతో మాట్లాడి రోడ్ల నిర్మాణం గురించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే 7 రోడ్లు ప్రయారిటైజ్ చేసి మాస్టర్ ప్లాన్ రోడ్లని ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ డేట్కి రెడీ అవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో ఆ 7 రోడ్లు కూడా చాలా బ్రహ్మాండంగా పనులు అవుతూ ఉన్నాయి. ఈ వేపకుంట పెనగాడి రోడ్లో జీవీఎంసీ పార్ట్ కొంత, బిఎంఆర్డీఏ కొంత చేస్తూ ఉన్నారు. ఈ జీవీఎంసీ పార్ట్ అగ్రిమెంట్ లేట్ అవ్వటం వల్ల కొంత స్లోగా మొంట వరకు నడిచింది. మా అధికారులతో కాంట్రాక్టర్తో ఈ రోజున సూపర్విజన్ పెట్టుకుని వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జూన్ 1st వీక్ కల్లా కాంట్రాక్టర్ కూడా చేస్తానని అన్నారు. మా ఎస్సీ గారు కానీ ఈఈ గారు కానీ అందరూ కూడా ఫాలోఅప్ చేస్తారు. మా సంకల్పం ఒకటే, రేపొద్దున ఎయిర్పోర్ట్ ఇంత దూరంగా ఉంది, టైంకి చేరలేకపోతున్నాం, రోడ్లు బాగోలేదని పబ్లిక్ నుంచి కంప్లైంట్ రాకూడదు. దానికే ఇంకో ప్లాన్ కూడా చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి లాస్ అయినా, ప్రభుత్వానికి బ్రేక్ రాకపోయినా భోగాపురం వరకు కూడా మెట్రో విస్తరించాలని కూడా ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భోగాపురం వెళ్ళే ప్రయాణికులు ఎవరు కూడా ఎయిర్పోర్ట్ దూరం అవటం వల్ల ఇబ్బందులు పడుతున్నాం, ట్రాఫిక్ జామ్లు అయ్యే మాట రాకుండా ఆ ఆలోచన కూడా ప్రభుత్వం చేయబోతూ ఉంది. దానిలో భాగంగా ఈ 7 రోడ్లు కూడా జూన్ 1st వీక్కే ఇచ్చేయాలని కూడా మా సంకల్పం. అదే మా అధికారులకి కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ పూర్తయితే కనెక్టివిటీ బాగుంటుందన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనని, మరి డబ్బులు లేని టైంలో కూడా ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నానికి కానీ ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి కానీ చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారు అన్ని ఇచ్చినప్పటికీ కూడా మేము పనులు లేట్ చేస్తే అది న్యాయం కాదు కాబట్టి మా వాళ్ళందరికీ కూడా త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.